హరిహర వీరమల్లు ఈ సినిమా ఈవెంట్కి మాత్రం యూపీ సీఎం ఇక్కడ యోగి గారు రావడం జరుగుతుంది. ఇది కూడా ఇక్కడ మన హైదరాబాద్ కాదు, తిరుపతి కాదు, వారణాసిలో జరగబోతున్న ఈవెంట్కి. సో ఇప్పటికే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 20 డేస్ టైం మాత్రమే ఉంది. సో మరి ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ఈవెంట్స్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ, గ్రాండ్ ఈవెంట్ కానీ ఏవి కూడా కండక్ట్ చేయట్లేదా, ఎలాంటి అప్డేట్ లేదంటే చాలామంది ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. సో ఇలాంటి క్రమంలో సినిమా టీం నుంచి మాత్రం అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. హైదరాబాద్, తిరుపతి, అదేవిధంగా వారణాసి ఏరియాల్లో ఖచ్చితంగా సినిమాకి సంబంధించి ఈవెంట్స్ మాత్రం చేస్తాము అనే విధంగా చెప్పారు. అయితే ఇదంతా ఇప్పుడు హైదరాబాద్ కానీ, తిరుపతి కానీ ఇదంతా కూడా పక్కన పెడితే వారణాసిలో ఏదైతే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఈవెంట్ చేస్తున్నారో ఆ ఈవెంట్కి ఆదిత్య యోగినాథ్ గారు కూడా ఖచ్చితంగా ఒక చీఫ్ గెస్ట్గా కూడా రాబోతున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది. సో మొత్తానికైతే రీసెంట్ టైంలో చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఇటు సనాతన ధర్మం పట్ల కావచ్చు, హిందుత్వం పట్ల కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకి ఒక సైడ్ నుంచి, కేంద్రం సైడ్ నుంచి మనకు మోదీ గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు, అదేవిధంగా ఆదిత్య యోగినాథ్ గారి గురించి, అంటే వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకొని మనం హిందుత్వం పట్ల ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇతర మతాలు హిందుత్వం మీద చేసినటువంటి దాళ్లకు ఏ విధంగా సమాధానం చెప్పాలి, ఇలాంటి వాటి పట్ల ఎక్కువగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. సో ఖచ్చితంగా వీళ్ళందరి మధ్య కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది, స్నేహభావం అనేది మనందరూ కూడా కళ్ళకట్టినట్టు కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఒక 5 సంవత్సరాల ఎదురుచూపులకి హరిహర వీరమల్లు సినిమా మొత్తానికి ఇప్పుడు మాత్రం సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఇప్పటి వరకు అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా, ఇప్పుడు జూన్ 12కి సినిమా రిలీజ్ అంటున్నారు, మరి జూన్ 1 నుంచి థియేటర్ క్లోజ్ అంటున్నారు. అసలు సినిమా వస్తుందా లేదా, లేకపోతే అప్పటి వరకు వాళ్ళు మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్కి వస్తారా ఏంటి, మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా కొన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నప్పటికీ ఇలాంటి అవంతరాలు ఏంటి, ఎవరైనా కావాలనే చేస్తున్నారా, రాజకీయ పరంగా చేయిస్తున్నారా, ఇట్లా రకరకాల అనుమానాలు అయితే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఎవరు ఏ విధంగా అడ్డుకట్టలు వేసినా కూడా ఈ సినిమాని మాత్రం ఆపలేరు, సినిమా సక్సెస్ని కూడా ఆపలేరని ఫ్యాన్స్ మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అటువైపు డిప్యూటీ సీఎం కాబట్టి, అదేవిధంగా ఆయన మాట ఖచ్చితంగా గవర్నమెంట్లో ఒక భాగం కాబట్టి ఆయన ఇలాంటి అవాంతరాలు ఏ వచ్చినా కూడా మాట్లాడే ఒక సెట్ చేసేంత సత్తా కూడా ఆయనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమాకి ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. ఖచ్చితంగా సినిమా అనుకున్న టైంకి అంటే జూన్ 12కి మాత్రం ఖచ్చితంగా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది.